హాయ్ అండి. నేను మీ స్వప్న. వెల్కమ్ టు నిహాంత్ మామ్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ గోబీ ఫ్రై. పెళ్ళిళ్ళలో వాటిల్లో మనం తింటూ ఉంటాం కదా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో 1 స్పూన్ సాల్ట్, అలాగే పావు స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇక్కడ నేను ఈ గిన్నె ఎందుకు తీసుకున్నాను అంటే, మనం గోబీని ఒకసారి ఇలా వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి. ఈ గోబీ మీద మందులు అవి కొడుతూ ఉంటారు కదా, కాలీఫ్లవర్, ఆ మందులు అవి కొడుతూ ఉంటారు. అలాగే ఈ పువ్వులో అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు అవి కూడా ఉంటూ ఉంటాయి. ఇలా వేడి నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి కడుక్కోవటం వలన మందులు ఏమన్నా కొట్టినా అవంతా పోతాయి. అలాగే పురుగులు ఏమన్నా ఉంటే కూడా చనిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచి వీటిని తర్వాత తీసి వండుకుందాం మనం. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఆల్రెడీ ఒకసారి మామూలు నీళ్ళతో నేను కడిగాను. తర్వాత ఇలా ఉప్పు, పసుపు వేసిన వేడి నీళ్ళలో కడుక్కోవటం వలన మన పువ్వులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇలా నీళ్ళల్లో నుంచి ఇలా వేరే గిన్నెలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారాలి. వేడిగా ఉన్నాయి కదా, ఈ కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల బియ్యపిండి, అలాగే 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 3 స్పూన్ల శనగపిండి, ఇలా అన్నీ వేసి మనం ఈ గోబీకి కోటింగ్ ఇవ్వాలి. కోటింగ్ ఇచ్చి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అలాగే మన రుచికి సరిపడా, నేను తీసుకున్న పువ్వుకి ఈ పిండి ఇదంతా సరిపడా నేను వేసుకుంటున్నానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఈ స్పూన్తో 1 స్పూన్ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తింటే కనుక మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ గోబీకి ఈ మసాలా, ఈ పిండి, ఉప్పు, కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిని సన్నని ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా ఈ పిండి అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి, ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసి తీసాం కదా గోబీ ముక్కలు, ఆ తేమ వల్ల ఈ పిండి అంతా ఆ గోబీ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత బైండింగ్ కోసం ఒక 2-3 స్పూన్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కలర్ కోసం ఒక చిటికెడు రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. అలా కలర్ యాడ్ చేసుకోవటం వలన ఈ కర్రీ అనేది కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. ఇలా కలుపుకుని పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. మనకి గోబీ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి ఇలానే ఉండాలి, లేదంటే క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఈ ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కాలి. చూడండి, ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ గోబీ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవడం వలన ఒక్కొక్కటిగా బాగా ఫ్రై అవుతుంది. ఇలా చేసుకుంటేనండి యాజ్ ఇట్ ఈజ్ మనం పెళ్ళిళ్ళలో తింటూ ఉంటాం కదా, ఏదైనా ఫంక్షన్స్లో కూడా ఇలా గోబీ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు సీజన్ కాబట్టి
కాలీఫ్లవర్స్ అనేది చాలా బాగా దొరుకుతాయి. అలాగే చాలా తక్కువలో గూడా వచ్చేస్తున్నాయండి. చక్కగా తెచ్చుకొని ఈజీగా ఇలా చేసుకొని మన ఇంట్లో మనం చేసుకొని తినేయొచ్చు. చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెతో కలిపితే అన్ని వైపులా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి క్రిస్పీగా ఎలా ఫ్రై అయ్యాయో, ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. వేరొక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన ఈ గోబీ ముక్కల్ని కూడా ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వేసిన తర్వాత అలా వదిలేయకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈవెన్‌గా ఫ్రై అవుతాయి అన్ని గోబీ ముక్కలు. చూడండి ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసేసుకోవాలి. అంతేనండి. మన గోబీ 65 రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి నా వీడియోని షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నిహాంత్ మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌గా మీరు ఈ రెసిపీని ట్రై చేసి, ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్.